హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిశేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్. మనం ఫిజిక్స్లో ప్రతి చాప్టర్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా ఎక్స్ప్లెనేషన్. అలాగే ఈ రోజు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పైన టాప్ రైట్ కార్నర్లో ఒక ఐకార్డ్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేస్తే మీకు ఎపిసోడ్ సంబంధించిన సిరీస్ కోసం ఏమేం చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ మన బయో లింక్లో మీకు చెప్తున్నా కదా వాట్సాప్ ఛానల్ ఉంది అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ పీడిఎఫ్ పంపుతా. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఇది ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ థర్మోడైనమిక్స్ అనేది మీకు హై వెయిటేజ్ టాపిక్స్ అనమాట. అందుకోసమే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఒక వీడియోలో, థర్మోడైనమిక్స్ ఒక వీడియోలో చెప్తే ఈజీగా బెటర్గా ఉంటుందని ప్లాన్ చేశా. సో ఇప్పుడు మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్లెట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది. బట్ మన వీడియో లెందీ అవ్వకూడదని చెప్పేసి ఆ పాస్ట్లెట్స్ అనేవి కూడా మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తా, చదవండి. ఖచ్చితంగా వాటి మీద స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అందరికీ తెలుసు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = nRT. రియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇక్కడ రాయలేదు, బట్ చెప్తా వినండి. P+A/V² × V - NB = nRT. ఇది నేను యూనిట్స్ అండ్ డైమెన్షన్ చాప్టర్లో చెప్పా ఒక ఎగ్జాంపుల్ కింద. ఐ హోప్ మీకు గుర్తున్నది అనుకుంటే చూస్తే వీడియో. అండ్ అట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ కండిషన్లో, అంటే ప్రెజర్ అనేది 1 atmosphere తీసుకోవాలి, టెంపరేచర్ అనేది 273 Kelvin తీసుకోవాలి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, PV = nRT కదా, ఇక్కడ N 1 mole తీసుకుంటే ఇక్కడ R వాల్యూ ఏంటి 8.314 అండ్ టెంపరేచర్ 273 Kelvin. అండ్ ఇక్కడ ప్రెజర్ వచ్చేసరికి మీకు 1.013 × 10⁵ పాస్కల్స్. ఓకే, పాస్కల్స్లో మార్చుకోవాలి. అప్పుడు మీకు వాల్యూమ్ ఎంత అవుతుంది, 22.4 లీటర్స్. ఐ హోప్ మీకు తెలిసి ఉంటుంది, బట్ ఎలా వచ్చిందని చెప్పడానికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించా. తర్వాత మీకు లాస్ ఇంపార్టెంట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా. బట్ అని రైట్ లేదు, ఇందులో మెయిన్గా బాయిల్స్ లా, చార్లెస్ లా, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ గురించి రాసా. ఇంకా ఏమన్నా సరే ఎక్స్ట్రా మనం వాట్సాప్ ఛానల్ పంపుతాను చెప్పా కదా. ఫస్ట్ బాయిల్స్లో చూసుకుంటే కండిషన్ ఏంటంటే అట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర P అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. కండిషన్ ఏంటంటే P1 V1 = P2 V2. చార్లెస్లో ఏం చెప్తుందంటే, చార్లెస్లో ఇక్కడ మీకు ఒకవేళ సెల్సియస్లో తీసుకుంటే అది మీకు గ్రాఫ్ అనేది సెకండ్ దాంట్లో చూపించినట్టు ఉంటుంది. -273.15 degrees సెల్సియస్లో ఉంటుంది. ఒకవేళ కెల్విన్లో తీసుకుంటే గ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ చూపించినట్టుగా ఉంటుంది. కండిషన్ ఏంటంటే ఇక్కడ V1/T1 = V2/T2. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక కంటైనర్లో గ్యాస్ తీసుకున్న దానికి ప్రెజర్ P1, ఇంకో కంటైనర్లో గ్యాస్ తీసుకున్న దాని ప్రెజర్ P2, అలా సో ఆన్ తీసుకుంటే దానికి టోటల్ ప్రెజర్ ఏమవుతుందంటే P total = సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్స్ అప్ టు సో ఆన్ N. సింపుల్గా అంతే. తర్వాత ఇప్పుడు అదే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ PV = nRT కదా, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే PV ఇక్కడ మీకు తెలుసు కదా, N స్మాల్ n N/N అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని R × T. మనకి ఇక్కడ ఏం తెలుసు, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్లో చెప్పా కదా, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వాల్యూ 1.38 × 10⁻23 Joule/Kelvin అని. సో ఇక్కడ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అంటే ఏం కాదు, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అపాన్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్. అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే దాన్ని NA తో డినోట్ చేస్తాం. సో దాని వాల్యూ ఏమవుతుందంటే PV = N × R/NA అంటే KB కదా × T. ఇది లెఫ్ట్ సైడ్ ఈ విధంగా కూడా అవుతుంది. ప్రతిదీ బాక్స్ పెట్టా కదా, అది బాక్స్ పెట్టిన స్టాప్లో పెట్టింది, మీరు అయితే మార్క్ చేసుకొని చదువుకోండి. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏం తెలుసు, N = మోల్స్ కదా. మోల్స్ అంటే ఏం రాస్తాం, గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని రాస్తే స్మాల్ m/C అని రాస్తాం అనుకోండి. అప్పుడు మనకి ఏం తెలుసు, M/V అంటే వీటి పంపించాం అనుకోండి. ఏమవుతుంది, M/V అంటే ఏంటి, డెన్సిటీ. చెప్పా కదా, డెన్సిటీ = మాస్ బై వాల్యూమ్ × RT/M అంటే. సో ఇక్కడ P అంటే ఏంటి, ρRT/M. ఇది మన ఐడియల్ గ్యాస్ రాసి ఒక డిఫరెంట్. ఇది కూడా బాక్స్ కొట్టే షార్ప్గా పెట్టా. ఫ్రెండ్స్ చెప్తున్నా, ప్రతి ఫార్ములను కూడా షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి. నా మెయిన్ ప్రయారిటీ అంతా కూడా అంతే. ఈ షార్ట్ నోట్స్ మీరు బాగా రాసుకోవాలి, అది మీకు అర్థం కావాలి సింపుల్గా. అప్పుడు మీకు ఎపిసోడ్లో ఏంటంటే లాస్ట్ రోజు చదువుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫార్ములాస్ అన్ని. దాని తర్వాత ప్రెజర్ ఎక్సైటెడ్ బై గ్యాస్. ఇది ఏంటంటే ఫోర్త్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు గమనిస్తే మనకు ఒక క్యూబ్ షేప్ ఊహించుకోండి. అంటే ఒక సమ్ ఏరియా తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం అంటే ఒక క్యూబ్ షేప్లో ఉన్న ఒక ఏరియా తీసుకున్నాం అనుకోండి. సింపుల్గా X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ 3 డైమెన్షన్లో ఊహించుకోండి. ఇందులో ఒక పార్టికల్ ఉంది. ఓకే, ఆ పార్టికల్ దానికి వెలాసిటీ X డైరెక్షన్ పరంగా Vx, Y డైరెక్షన్ పరంగా Vy, Z డైరెక్షన్ పరంగా Vz. అప్పుడు ఆ పార్టికల్ అనేది ఈ క్యూబ్లో ఊహించుకోండి, ఏదో ఒక వాల్ గుద్దుకున్నప్పుడు దానికి సమ్ ప్రెజర్ ఎక్సెట్ అవుతుంది కదా, అంటే ప్రెజర్ రిలీజ్ అవుతుంది కదా. అలా ప్రెజర్ ఎంత అవుతుందంటే వాల్యూ మనకి P = 1/3 ρVRMS². నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీస్. అంటే మ్యాక్స్వెల్ అండ్ సైంటిస్ట్ ఏం చేశారంటే, ఒక పార్టికల్ ఉంది, దాని యొక్క వెలాసిటీ మనం కనుక్కోగలం, బట్ డిఫరెంట్ కండిషన్లో కనుక్కున్నారు. అంటే ఒక సమ్ పార్టికల్స్ ఇలా వెళ్తున్నప్పుడు అందులో మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్గా వెళ్తుంది దానికి వెలాసిటీ ఎంత, అందులో యావరేజ్ ఎంత, లేకపోతే అందులో VRMS² దాని యొక్క వెలాసిటీ ఎంత కనుక్కోవడానికి 3 ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. V మోస్ట్ ప్రాబబుల్ ఏంటంటే ఫార్ములా √2RT/M. V యావరేజ్ ఒక ఫార్ములా ఏంటంటే √8RT/πM. VRMS వెరీ ఇంపార్టెంట్, √3RT/M. ఇందులో గ్రాఫ్ కూడా చెప్తా, మేబీ పడచ్చు కూడా.
అంటే నా ఉద్దేశం గ్రాఫ్ కాదు, దాని కింద ఒక ఇంపార్టెంట్ అండ్ బాక్స్ రాసి చూస్తారా, సో అది అర్థం చేసుకోవాలంటే గ్రాఫ్ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకి కొన్ని మాలిక్యూల్స్ అనేవి కరువు పరంగా చూడండి, అదేంటంటే మనకి వి మోస్ట్ ప్రాబుల్ ఎక్కువ, దాని తర్వాత వి యావరేజ్ కొంచెం తక్కువ, విఆర్ఎంఎస్ తక్కువ. దాని అర్థం ఏంటంటే మీకు మోస్ట్ ప్రాబుల్ వాల్యూస్ మీరు వాల్యూస్ పరంగా వేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఫస్ట్ విఆర్ఎంఎస్ స్క్వేర్, దాని తర్వాత వి యావరేజ్, వి మోస్ట్ ప్రాబుల్. అంటే మీకు ఇచ్చిన వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా అంటే మేబీ అడగచ్చు ఈ కండిషన్, అంటే ఇచ్చిన మూడాటిలో ఒక కండిషన్ చెప్పండి, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్, వి మోస్ట్ ప్రాబుల్ ఎక్కువ, వి యావరేజ్ ఎక్కువ, విఆర్ఎంఎస్ ఎక్కువ అన్న కండిషన్లో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా విఆర్ఎంఎస్, వి యావరేజ్, దాని తర్వాత వి మోస్ట్ ప్రాబుల్, వెలాసిటీ పరంగా అది ఎక్కువ విఆర్ఎంఎస్, తర్వాత వి యావరేజ్, దాని తర్వాత వి మోస్ట్ ప్రాబుల్. ఓకే, దాని తర్వాత దీనికి రిలేటెడ్ గానీ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా ఒక అడగచ్చు. ఓకే, మీకోసం నేను డిఫరెంట్ మోడల్స్ అనేది సెట్ చేస్తాను అందులో విధంగానే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ఒక 2 వేవ్స్ తీసుకున్నాం, ఒకటేమో వి మోస్ట్ ప్రాబుల్, ఇంకోటి కూడా వి మోస్ట్ ప్రాబులే, బట్ డిఫరెంట్ టెంపరేచర్స్ T1 T2. ఇక్కడ మీకు టెంపరేచర్ T1 దగ్గర వి మోస్ట్ ప్రాబుల్ గ్రాఫ్ కొంచెం ఎక్కువ ఉంది కర్వ్, ఇక్కడ ఏంటంటే వి మోస్ట్ ప్రాబుల్ టెంపరేచర్ 2 దగ్గర కొంచెం తగ్గింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ దాని యొక్క టెంపరేచర్ పెంచే కొద్దీ దాని యొక్క వెలాసిటీ కూడా పెరుగుతుంది అని దాని అర్థం. సో యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వి మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. తర్వాత మీకు వెరీ ఇంపార్టెంట్ ఇదో కాన్సెప్ట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. మీకు 3 కేసెస్ ఉంటే మోడ్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఒకటి వైబ్రేషనల్, 2 ట్రాన్స్లేషనల్, 2 రొటేషనల్. ఇక్కడ ట్రాన్స్లేషనల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ తీసుకోండి, ఒక మాస్ ఆఫ్ స్పియర్ తీసుకోండి, ఏదోటి తీసుకుంటే అది ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అయితే, లేకపోతే వై డైరెక్షన్లో, లేకపోతే జెడ్ డైరెక్షన్లో ట్రాన్స్లేషన్కి వెళ్తుంది. రొటేషనల్ అంటే ఏంటి, ఆ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఎక్స్ డైరెక్షన్లో కానీ వై డైరెక్షన్లో కానీ జెడ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట, వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ పార్టికల్ స్టేబిలిటీ చెప్పలేం. ఓకే, డయాగ్రామ్ అందుకే గీసాను చూడండి. ఇక్కడ మీకు 3 టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, మోనోటమిక్ గ్యాసెస్, డయాటమిక్ గ్యాసెస్, పాలిటమిక్ గ్యాసెస్. మోనోటమిక్ అంటే కేవలం ఒక యాటమ్ మాత్రం కలిగి ఉన్నది, డయాటమిక్ అంటే 2 యాటమ్స్, నెక్స్ట్ పాలి అంటే మోర్ దెన్ 2. ఓకే, ఇప్పుడు మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది డిపెండ్స్ ఆన్ అంటే ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బెటర్గా చెప్తా చూడండి, డయాగ్రామ్ చెప్పా కదా, ఇక్కడ డయాగ్రామ్ వేసాక చూడండి. మోనోటమిక్ పరంగా ఇక్కడ ఏంటంటే ఒక పార్టికల్ ఉంది, ఒక పార్టికల్ ఆరిజిన్ దగ్గర ఉందనుకోండి, ఎక్స్ డైరెక్షన్లో వెళ్తే ట్రాన్స్లేషన్ విఎక్స్, దాని తర్వాత వై డైరెక్షన్లో వెళ్తే వివై, జెడ్ డైరెక్షన్లో వెళ్తే విజెడ్. సో ఇక్కడ మీకు అయితే అది ఖచ్చితంగా ఎక్స్ లేదా వై లేదా జెడ్ వెళ్ళదు తప్ప రొటేట్ అవుతే వెళ్ళలేదు, అలా అని చెప్పి వైబ్రేట్ అవ్వలేదు. సో అందువల్ల దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3. ఆ 3 కూడా ఏంటి, విఎక్స్, వివై, విజెడ్ డ్యూ టు రొటేషనల్ మాత్రమే. ఎగ్జాంపుల్గా మీకు గ్యాసెస్ వచ్చేసరికి హీలియం, నియాన్, ఆర్గన్. ఓకే, తర్వాత డయాటమిక్ గ్యాసెస్ అంటే ఎగ్జాంపుల్ O2, H2, N2 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ గమనించండి, ఒక్క యాటమే అన్న, మోనోటమిక్లో ఒకటే ఉంది. ఇక్కడ డయాటమిక్ అన్న అంటే ఏంటి, మీకు 2 పార్టికల్స్ ఉంటాయి. 2 అంటే ఎలా చెప్పాలంటే ఒక వీల్ తీసుకుని ఒక కార్, బస్ తీసుకున్నారు అనుకోండి, ఏదైనా సరే మనకి వెహికల్ ఆడాలంటే ఖచ్చితంగా ఆ 2 చక్రాలకు మధ్య కనెక్షన్ ఉండాలా. సో అదే విధంగా ఈ 2 యాటమ్స్కి మధ్య కనెక్షన్ ఉందనుకోండి, అంటే ఒక రాడ్లో ఉందనుకోండి, ఈ 2 కూడా కనెక్టే ఉంటాయి అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు అయితే అది విఎక్స్ లేదా వివై లేదా విజెడ్ లేదా విఎక్స్ వివై వివై విజెడ్ విఎక్స్లా ఉండాలి. అలా మీరు లెక్కేసుకుంటే మీకు 3 ట్రాన్స్లేషనల్, 2 రొటేషనల్ వస్తుంది. దీన్ని రిజిడ్ అన్నాడు అనుకోండి, అంటే కీవర్డ్స్ కూడా చెప్తాను వినండి. క్వశ్చన్లో మీకు ఇస్తాడు రిజిడ్, నాన్ రిజిడ్ అని. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5 అవుతుంది అనమాట. నాన్ రిజిడ్ అంటే ఇంకొక 2 వైబ్రేషనల్ మోడ్స్ అటాచ్ అయ్యి 7 అవుతుంది ఆన్సర్. నాన్ రిజిడ్ కండిషన్ ఏంటంటే, ఇంకా బెటర్గా చెప్పాలంటే ఫస్ట్ రీజన్ అంటే ఏంటి, టెంపరేచర్ ఖచ్చితంగా తక్కువ ఉండాలి. ఇక్కడ మీరు టెంపరేచర్ పెంచుకోద్ది ఏమవుతుందంటే ఆ పార్టికల్స్లో కైనెటిక్ ఎనర్జీ బాగా ఎక్కువైపోయి ఏమవుతుందంటే అవి వైబ్రేషనల్ మోడ్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. ఇప్పుడు అర్థమవుతుందా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎందుకు డయాటమిక్కి 5 ఎందుకు 7 అవుతుంది, రిజిడ్, నాన్ రిజిడ్, ఇక్కడ టెంపరేచర్ ఎందుకు తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ఇన్ని కండిషన్స్ బట్టి మనకి 5, 7 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ వచ్చాయి ఓన్లీ డయాటమిక్కి. నెక్స్ట్ పాలిటమిక్ చూసుకుంటే ఇక్కడ మీకు పాలీ అటామిక్లోనే ఉంది, అంటే ఏంటి, మోర్ దెన్ 2 యాటమ్స్ అని అర్థం, రైట్. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్లో విఎక్స్, వివై, విజెడ్, నెక్స్ట్ ఒమేగా ఎక్స్, ఒమేగా వై, ఒమేగా జెడ్. చెప్పే కదా ఒమేగా అంటే ఏంటి, యాంగులర్ వెలాసిటీ, ఇక్కడ లీనియర్ వెలాసిటీ. ఇక్కడ మీకు కండిషన్ ఏంటంటే మనకి 3 ట్రాన్స్లేషనల్, 3 రొటేషనల్, వైబ్రేషన్ మోడ్ ఉండదు. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుతుంది, 6. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మోనోటమిక్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3, డయాటమిక్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5, నెక్స్ట్ పాలిటమిక్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 6 అవుతుంది. ఒకవేళ నాన్ రిజిడ్ అని ఇస్తే ఇందాక చెప్పాక డయాటమిక్లో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 7 వేసుకోవాలి. నెక్స్ట్ కండిషన్స్ గుర్తున్నారు కదా, టెంపరేచర్ తక్కువ ఉంటే రిజిడ్, టెంపరేచర్ ఎక్కువ ఉంటే నాన్ రిజిడ్, డయాటమిక్ కేసు పరంగా చెప్తే. ఇక్కడతో మీకు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అర్థమైంది కదా. తర్వాత ఏంటంటే ఈక్వి పార్షన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ డినోటెడ్ బై యూ. ఇక్కడ ఏంటంటే గుర్తుంచుకోండి, చాలా మంచి మిస్టేక్, అందుకే బాక్స్ కూడా కొట్టా సింపుల్గా రాయడానికి. పెర్ మాలిక్యూల్ అలాంటి క్వశ్చన్లో అంటే ఈక్వి పార్షన్ ఆఫ్ ఎనర్జీ కనుక్కోండి అని చెప్పి, పెర్ మాలిక్యూల్ అంటే KT/2. K అంటే ఏం కాదు చెప్పా కదా, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. పెర్ మోల్ అంటే RT/2.
ఓకే, అంటే పీవీ ఈజ్ ఈక్వల్ ఎన్ఆర్టీ కండిషన్ గుర్తుంది కదా, మీకు అలాగే ఇస్తాడు. ఇచ్చి ఇంత ప్రెజరు, ఇంత సిపి ఎంత, సివి ఎంత ఇస్తాడు. మీకు రాబోయే ప్రాబ్లమ్స్లో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇలాగా ఫర్ ఎన్ మోల్ ఆఫ్ గ్యాసెస్లో మనకి ఫార్ములా ఏంటి, ఈక్విపార్షన్ ఆఫ్ ఎనర్జీ అంటే యూ ఈజ్ ఈక్వల్ టు F/2 NRT. ఎఫ్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇందాక చెప్పా కదా, బై 2 ఇంటూ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. ఇది టోటల్ కైనెటిక్ ఎనర్జీ కూడా అంటాం. అంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఉంటుంది అనమాట ఇదంతా ఎనర్జీ కూడా. ఓకేనా, అంటే మనం పార్టికల్ మూవ్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. సో ఒకవేళ పెర్ మాలిక్యూల్ తీసుకుంటే చెప్పా కదా, ఆర్టీ ప్లేస్లో ఏం తీసుకోవాలి, కేటీ. కే అంటే ఏంటి, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, కేబిటీ తీసుకోవాలి. మీకు ఇప్పటిదాకా ఏం చెప్పా, విత్ రెస్పెక్ట్ టు వన్ గ్యాస్ పరంగా ఇన్ని కండిషన్స్ చెప్పా. ఏంటంటే ఒక కంటైనర్లో N1 మాలిక్యూల్స్ ఉన్నాయి, దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ F1 అనుకుంటే, అప్పుడు అలాగే ఇంకో కంటైనర్లో N2 మాలిక్యూల్స్ ఉంటే దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ F2 అనుకుంటే, అలా వీటి యొక్క మిక్సింగ్ చేసినప్పుడు వాటి కండిషన్స్ ఎలా అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ మిక్సర్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ యొక్క మిక్సర్ ఈక్వలెంట్ ఎఫ్ ఫర్ గ్యాసెస్ మిక్సర్ అంటే దాని అర్థం ఏంటి, ఒకే టెంపరేచర్లో గ్యాస్ అని మిక్స్ చేసా. మనకి ఎగ్జాంపుల్ అయితే సింపుల్గా ఎఫ్ మిక్సర్ ఫార్ములా ఏంటి ఇదేనా అని అడుగుతాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి, బాక్స్ తీసుకోండి, N1 F1 ప్లస్ N2 F2 ప్లస్ అండ్ సో ఆన్, N F1 అంటే N మాలిక్యూల్స్ పరగా బై N1 ప్లస్ N2 ప్లస్ N2 అండ్ సో ఆన్. ఇలా వేసుకుంటే మీకు ఎఫ్ మిక్సర్ వస్తుంది. సెకండ్ ఏంటంటే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ గ్యాసెస్ మిక్సర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ తీసుకున్నా, ఆ గ్యాస్కి ఒక టీ టెంపరేచర్ ఉంది, T1 టెంపరేచర్. ఇంకో గ్యాస్ తీసుకున్నా, దాని యొక్క N2 మోల్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కూడా F2, T2 టెంపరేచర్ ఉంది, వాల్యూమ్ కాన్స్టెంట్. సో అది థర్మల్లీ ఇన్సులేటెడ్ వెజల్ అంటే ఏంటి, అందులోంచి మీకు హీట్ అనేది బయటికి వెళ్ళదు అనమాట. ఓకే, అలాంటి ఒక వెజల్లో వేసినప్పుడు దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ కూడా సేమే ఉంటుంది, రిమైన్స్ కాన్స్టెంట్. సో అప్పుడు మీకు ఫైనల్ టెంపరేచర్ TF ఎంత అవుతుంది, F1 N1 T1 ప్లస్ F2 N2 T2 ప్లస్ అండ్ సో ఆన్ బై F1 N1 ప్లస్ F2 N2 ప్లస్ సో ఆన్ N. అంటే ఈ రెండు కూడా టేబుల్స్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడని చెప్పి మీకు ఇవన్నీ కూడా రాసి పెట్టాను, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చాప్టర్లోకి మీన్ ఫ్రీ పాత్ అంటే ల్యాండాతో డినోట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ ఏంటంటే, ద పాత్ ట్రావెల్డ్ బై మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 2 మాలిక్యూల్స్ తీసుకున్న తర్వాత ఒకదాన్ని ఒకటి గుద్దుకున్న తర్వాత ఒకటి సమ్ డిస్టెన్స్ వెళ్తుంది, ఇంకోటి సమ్ డిస్టెన్స్ వెళ్ళి అవుతుంది, రైట్. సో ఆ డిస్టెన్స్ ఏతుందో దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటాం. ఓకే, దాన్ని ల్యాండాతో డినోట్ చేస్తాం. అప్పుడు ల్యాండా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/√2π, రెండు కాన్స్టెంట్, n/d². ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఒక సమ్ యూనిట్ వాల్యూమ్ తీసుకుందాం, అందులో ఎన్ని మోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ డి అంటే ఏంటి, డయామీటర్ ఆఫ్ మాలిక్యూల్. అంటే మాలిక్యూల్ గుద్దుకున్నాయి కదా, అందులో ఒక మాలిక్యూల్ ఒక డయామీటర్ అంతా, ఇంకో మాలిక్యూల్ డయామీటర్ అంతా. ఓకేనా. నెక్స్ట్ అదర్ కేసెస్లో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కండిషన్ మనకు ఉంది కాబట్టి, సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ కేబీటీ చెప్పా కదా, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంటూ టీ, ఇంకొక ఫార్మ్ ఐడియల్ గ్యాస్. సో అందులో ఏమవుతుందంటే మీరు ఇదే దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ పీవీ ఈజ్ ఈక్వల్ టు NKBT కాబట్టి, సో P/KT ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, N/V అంటే ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n అంటే మోల్స్. అంటే మీరు n ప్లేస్ ఏం రాసుకోవచ్చు, P/KT రాసుకోవచ్చా. సో అందుకే ఇంకో ఫార్ములా ఏమవుతుందంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు n సబ్స్టిట్యూట్ చేస్తే KT/√2πd² ఇంటూ P. ఓకేనా, ఇది మనకి బాగా ఇంపార్టెంట్, ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ఇంకా లాస్ట్ చూసుకుంటే మీన్ ఫ్రీ టైం. ఇప్పుడు ఆ రెండు గుద్దుకున్న తర్వాత వాటి మధ్య ఆ గుద్దుకున్న టైం ఏమంటుంది చూస్తారా, సక్సెసివ్ కొలిజన్స్ మధ్య టైం ఉంటుంది చూసారా, అదే మనకి మీన్ ఫ్రీ టైం. సో దాన్ని మనం టో సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీన్ ఫ్రీ టైం ఫార్ములా ఏంటంటే టో ఈజ్ ఈక్వల్ టు λ/V యావరేజ్. లాంబ్డా అంటే ఏం చెప్పాయింది అక్కడ, మీన్ ఫ్రీ పాత్. V యావరేజ్ అంటే చెప్పా కదా, √8RT/πm. సో ఇక్కడ మీన్ ఫ్రీ పాత్ తీసుకుంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు KT/√2πd² ఉంది కదా. సో అందులో మీరు కాన్స్టెంట్స్ అన్ని తీసేస్తే లాంబ్డా అనేది ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T/P. ఇక్కడ మీరు V యావరేజ్లో కాన్స్టెంట్స్ అని తీసేస్తే V యావరేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. సో మనకి ఈ టైం పీరియడ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T/P అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√T, రైట్. మనకి ఇక్కడ ఈ √T క్యాన్సిల్ అయిపోతే టౌ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ మీన్ ఫ్రీ టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T/P. ఈ కండిషన్ మనకి ఇంపార్టెంట్. బాక్స్ కొట్టిన ప్రతిది కూడా ఫార్ములా రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడతో మన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేసాం, మాక్సిమం అన్ని కంప్లీట్ చేసాం. దయచేసి ప్రతి వీడియోలో చెప్తున్నా, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, ప్రతి ఫార్ములా కూడా షార్ట్ నోట్స్ చెప్పింది అలా రాసుకోండి. మీకు మన వాట్సాప్ ఛానల్లో ఆ PDF అంతా షేర్ చేస్తా, ఇంపార్టెంట్ ఫార్ములా సబ్జెక్ట్స్ కూడా షేర్ చేస్తా. అండ్ నెక్స్ట్ దీనికి రిలేటెడ్ టాపిక్ అయిన థర్మోడైనమిక్స్ కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు దాకా మనం అప్లోడ్ చేసిన వీడియోస్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఆస్కిలేషన్స్ అండ్ ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, నెక్స్ట్ థర్మోడైనమిక్స్, ఫిజిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చేసి ప్రతి చాప్టర్ మీద ఇంపార్టెంట్ మోడల్స్, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమన్నాయో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకోటి చేద్దాం. డోంట్ వెరీ ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అయితే బాగా బిల్డ్ చేసుకోండి. మీకోసం తక్కువ టైంలో ప్రతి ఫామ్లో ఒక షార్ట్ నోట్స్ కూడా మీకు అవసరం కాబట్టి అన్ని ఆలోచించుకొని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ స్టిల్ మీకైనా డౌట్ ఉంటే కింద నాకు కమెంట్ చేయండి. ఓకే, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళని కూడా చూడమని చెప్పండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు ప్రతి అప్డేట్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద నాకు కమెంట్ చేయండి. ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.